మహిమ కలుగును గాక. జీవన తొలి సంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలాగున్నారండి? బాగున్నారా? దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? కొద్దిసేపు అయినా వాక్యాన్ని చదువుకున్నారా? ఒకవేళ ఇంకా చదువుకోలేదు, ఇంకా ప్రార్థన చేసుకోలేదు అన్నట్లయితే ఈ వాక్యము విన్న తర్వాత కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించి మీ దినచర్యను ప్రారంభించాలని మనం చేస్తున్నాను. దేవుడితో మన దినాన్ని ప్రారంభిస్తే అది ఆశీర్వాదము, దేవుడితో మనం నడిస్తే అది మనకి దీవెన. కాబట్టి దేవుడే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని ఉంటుంది. కాబట్టి ఆయన మనకు దేవుడిగా ఉండడం అది మనకు గొప్ప ధన్యత. ఆయన మనకు అన్ని విధాలా నడిపించేవాడిగా ఉండడం గొప్ప ధన్యత అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలం ఒక మాట మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో 2వ భాగాన్ని చదువుతూ ఉన్నాను. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. దేవునికి స్తోత్రం. రాజు దానియేలు గురించి ఇస్తున్న అద్భుతమైన మాట. అవును ప్రియ బిడ్డలారా, దేవుని సందులో దానియేలు సింహం బోన్లో పడడం మనం చూస్తున్నాం. సింహం బోన్లో త్రోసివేయబడడం, అయితే సింహాలు అతన్ని ముట్టకుండా ఉండడం, ఆ రాత్రంతా సింహం బోనులో ఉన్నప్పటికీ కూడా అతడు సజీవుడిగా ఉండడం మనకు కనబడుతుంది. ఉదయమే రాజు ఆ యొక్క సింహం బోనుల దగ్గరికి వచ్చినప్పటికీ అతడు సజీవుడిగా ఉండడం మనం చూస్తున్నాం. దానిని బట్టి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు దేవుని యందు భయభక్తులు గలవాడైనంతన అతనికి ఏ హానియు కలుగలేదు. హాని కలగకపోవడానికి కారణము అతడు దేవుని యందు భక్తి కలిగిన వాడైనందున. దేవుని యందు భక్తి గలవాడైనందున. ప్రియ దేవుని బిడ్డారా, నిజమే, భక్తి మనల్ని కాపాడుతుంది. అవును, భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి మనల్ని దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ఇక్కడ దానియేలు విషయంలో భక్తి ఏం చేస్తుంది తెలుసా? అతడికి హాని కలగకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితుల్లో భక్తి చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో భక్తి చేయడానికి కష్టము అన్న పరిస్థితుల్లో భక్తి చేశాడు. భక్తి విషయంలో రాజీ పడలేదు. దేవుణ్ణి ఆరాధించడంలో, ప్రార్థన చేయడంలో ఆ భారమైన మనస్సును రాజీ పడలేదు. దేవుడి సదులు పరిస్థితులు అంత బలమైనప్పటికీ కూడా భక్తిని ప్రక్కన పెట్టలేదు. అదేనమాట, పరిస్థితులు ఎంత బలమైనప్పటికీ కూడా, ప్రార్థన చేయలేని పరిస్థితి అయినప్పటికీ కూడా భక్తిని పక్కన పెట్టలేదు. ఈరోజు ఉద్యోగాలని, వ్యాపారాలని, లేకపోతే చేతి వృత్తులని, లేకపోతే ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత భక్తి చల్లారిపోయింది కదండి. అన్నిటికీ సమయం ఇస్తున్నాయి కానీ భక్తి సమయం ఇవ్వలేకపోతున్నాం. భక్తికి అవకాశం లేదు, గుడికి రావడానికి అవకాశం లేదు, కనీసం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు అని చెబుతున్న దినాల్లో ఉంటున్నాం. అవును ప్రియ బిడ్డలారా, ప్రతికూల పరిస్థితులుగా ఉన్నాయి కాబట్టి భక్తి చేయలేకపోతున్నాం అంటున్నాం. కానీ ఇక్కడ దానియేలు ఎలా కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా భక్తి చేసిన వ్యక్తి అండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన భక్తిని కాపాడుకున్న వ్యక్తి అండి. తన భక్తిని రుజువు చేసుకున్న వ్యక్తి. ప్రియదేవుని బిడ్డ, భక్తి అంటే ఏంటి తెలుసా? భక్తి అంటే తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు చేయాలి. ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు భక్తిని చేస్తావో ఆ భక్తి నీవు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను కాపాడుతుంది. అర్థమైందన్నమాట. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు భక్తిని చేయగలిగితే, భక్తిని కొనసాగించగలిగితే ఆ భక్తి నీవు ప్రతికూల పరిస్థితులలో, కష్టకాలంలో, శ్రమకాలంలో ఉన్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది. ఏ హానియు రాకుండా అది నీకు భద్రపరుస్తుంది. అవును ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈరోజు భక్తి అంటే ఆదివారం గుడికి వెళ్ళడమే అనుకుంటున్నారు చాలామంది. భక్తి అంటే
తోచినప్పుడు మోకరించడం అనుకుంటున్నారు. భక్తి అంటే ఏదో క్రిస్మస్కి ప్రత్యేకమైన కార్యక్రమాలకి వెళ్ళడమే అనుకుంటున్నారు. భక్తి అంటే ఏదో సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవడమే అన్నట్టుగా ఉన్నారు. కాదు ప్రియ బిడ్డారా, భక్తి అంటే నీ అవసరాన్ని బట్టి వాడుకునేది కాదు. భక్తి అంటే నీ అవసరాన్ని బట్టి చేసేది కాదు. ఆ భక్తి అనేది అనునిత్యము దేవుడితో మనకు ఉన్న సహవాసం. ప్రతిదినము చేయవలసింది. ఎప్పుడు? ప్రతికూల పరిస్థితుల్లో. అనుకూల పరిస్థితుల్లో చేస్తున్నావు, ఓకే, అది కూడా అంతంత మాత్రమేమో. కానీ ప్రతికూల పరిస్థితుల్లో నీ భక్తి సంగతి ఏంటి? ప్రతికూల పరిస్థితుల్లో నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, అప్పుడు నీ భక్తి సంగతి ఏంటి? ప్రశ్న వేసుకుంటే అప్పుడు అసలు భక్తే కనబడట్లేదేమో కదా. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కనబడని భక్తి నీ భక్తి. కేవలము శ్రమల్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే కనబడే భక్తి నీ భక్తి అనమాట. అలా ఉండకూడదు ప్రియ బిడ్డలారా. దానియేలు రక్షించబడడానికి కారణం ఏంటి సార్? అతడు భక్తి గలవాడైనందున. ఎటువంటి భక్తి చేశాడు తెలుసా? ప్రతికూల పరిస్థితుల్లో చట్టము ఒక పక్కన ఉన్నది, చచ్చిపోతాడు, రాజుగారు తెలిస్తే చంపేస్తారు, అంత భయంకరమైన చట్టం ఉన్నప్పటికీ కూడా భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, తన దేవుడిని స్తుతించడం విషయంలో, తన దేవుడిని ఆరాధించడం విషయంలో రాజీ పడని భక్తి చేశాడు. ఆ భక్తే ఇక్కడ దానియేలును కాపాడింది, హాని కలగకుండా చేసింది. దేవుని బిడ్డారా, నీ భక్తి ఎలా చేస్తున్నావు? ఇక్కడి నుంచి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భక్తి చేసేవారంగా మారాలి. కష్టకాలంలో కూడా, ఇబ్బంది కాలంలో కూడా, శ్రమ కాలంలో కూడా భక్తిని యథార్థంగా చేసేవారంగా ఉండాలి. అవసరానికి భక్తిగా కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాజీ పడని భక్తి, రాజీ పడని విశ్వాసము నువ్వు చేయగలిగితే అది తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తారు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇంకో మమ్మల్ని ప్రేమించి మరొక దినమిచ్చావు అయ్యా. ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకోనైనా అతడు భక్తి గలవాడైనందున అతడికి ఏ హానియూ కలగలేదని దానియేలు గురించి వాక్యం చెప్తుంది. అవును ప్రభువా, అతని భక్తి అతనిని కాపాడింది, అతనికి నింద అయ్యా అతనికి హాని కలగకుండా చేసింది. అయ్యా ఈరోజు భక్తి అంటే ప్రభువా అవసరం కోసమే చేసే భక్తి అయిపోయింది నాయన. భక్తి అంటే ప్రభువా ఏదో తోచినప్పుడు, భక్తి అంటే ప్రభువా ఏదో ఆదివారం, భక్తి అంటే ప్రభువా ఏదో బల్లారాధన రోజున, భక్తి అంటే ప్రభువా సరైన రీతిలో లేదు నాయన ఈరోజు నాయన. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము భక్తి చేయగలిగితే ఆ భక్తే మేము ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభువా సమస్యలో ఉన్నప్పుడు అది మమ్మల్ని కాపాడుతుందని మీరు మాట్లాడుతున్నారు. ఈ బిడ్డ ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ భక్తిపరులుగా చేయండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా భక్తికి చేయగలిగిన కృపలను నడిపించండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనతను బలపరచండి. చదువుతున్న బిడ్డలు ఉంటున్నారు, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, ఇంటర్మీడియట్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలంతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకోండి. చేతి వృత్తులు దీవించండి, వ్యాపారాలు దీవించండి. చదువుతున్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల అసమాధానం వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. బంధువుల చేత నాయన, స్నేహితుల చేత దగా చేయబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడి సతమతమైపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చచ్చిపోవడమే మేలు అని అనుకుంటున్న వారిని ధైర్యపరచండి నాయన. వారి కొరకు మీరు దాచించిన మేలు గొప్పది అని గుర్తెరగడానికి సాయం చేయండి. ఎవరైతే ప్రభువా భక్తిహీనులైపోయారో నాయన వారు భక్తిపరులుగా మరలా చేయండి. ఆసక్తిపరులుగా చేయమని, బలపరచమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.